నీవు త్వరగా దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు ఆలస్యము చేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా, వాయిదాలు వేయకుండా ఆయన పిలుపును స్వీకరించి నీవు త్వరగా యేసయ్య దగ్గరికి రాగలిగితే ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో నా ప్రభు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకేం కాకూడదు, పిలిచినప్పుడు ఆలస్యము చేయకూడదు. ఒక నాయకుడు పిలిచాడనుకో, ఒక నాయకుడు కబురు పెట్టాడనుకో, ఆలస్యంగా వెళ్తావా నీవు? ఒక అధికారి కబురు పెట్టాడనుకో, పిలిచాడనుకో, ఆలస్యంగా వెళ్తావా? వెళ్ళవు కదా. అయ్యో, ఒక గొప్ప అధికారి నన్ను పిలవటమా అని ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రయాణాలున్నా అన్నీ పక్కన పెట్టేసి పరుగులెత్తుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావు. ఎందుకని? అతడు ఎందుకో నన్ను పిలిచాడు, ఓరకన ఆయన పిలడు, ఆయన ఎందుకో నన్ను పిలిచాడు అని పరుగులు తెస్తావు, త్వరపడతావు. అలాగే జక్కయ్య కూడా ఏం చేస్తాడనంటే త్వరపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరపడి యేసయ్య దగ్గరికి అతడు త్వరగా దిగి వచ్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈరోజు నేను అంటాను, పిలిచిన దేవుని పిలుపు విన్న నీవు ఆలస్యము అనేటువంటిది లేకుండా నువ్వు త్వరగా ఆయన దగ్గరికి నువ్వు రావాలంతే.